అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కవన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమవుతాడు? నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అది ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కోపం ఎక్కడికి పోదు, అది ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోదంట. ఎక్కడికి పోద్ది? కోపం ఎక్కడికి పోదు. కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటుందన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈరోజు గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు, సామాన్యుడు గమనిస్తున్నాడు, నిరుపేదలైనటువంటి వ్యక్తులు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, సాధారణమైనటువంటి గృహిణులు కూడా గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాన్యుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఇంత వ్యవస్థను వాడి. సరే, ఏదేమైనప్పటికీ ఇంకొక అరగంటలో జడ్జిమెంట్ వస్తుంది. రావణ్ అరెస్ట్ అయినప్పటికీ కూడా, రావణ్ రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా రావణ్ మీద ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు.
ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు, 1 సంవత్సరం పాటు రావణ్ణి జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషను సుగాలి ప్రీతి ని చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషన్ ఒక పాప చనిపోయింది కదా, ఆ పాప మీద పెట్టినట్టయితే ఇంకా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను రోజుకు మర్డర్ రేపు జరిగి పోలీసు లాకప్లు జరుగుతుంది కదా, దాని మీద పెట్టినట్టయితే సరిపోయేది. సో దాని కేసుల మీద అయితే ఏమి కాన్సన్ట్రేషన్ ఉండదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీరు రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసులో రిమాండ్ అయినా, ఎన్ని వందల పీటీ వారెంట్లు వేసినా లీగల్గా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం రావణ్ణి విడిపించే దాంట్లో కొనసాగుతుంది. ఈరోజు చేసినటువంటి ఈ 4-5 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విన్యాసాల యొక్క రిప్లికేషన్స్ 2029లో రిఫ్లెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.